దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుందాం. యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనాన్ని ధ్యానించుకుందామండి. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. చూడండి, ఈ యొక్క పునరుత్థాన దినాన మనందరము కూడా 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థాన శక్తిని గురించి మరి అందరము కూడా తెలుసుకున్నాం. ఈరోజు ప్రభువారు తిరిగి లెగవలేదు, కానీ 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థాన శక్తితో మరి మరణాన్ని జయించటాన్ని మనము చూస్తూ ఉన్నాం. అయితే దానికంటే కొన్ని వందల సంవత్సరాల క్రితమే యోబు భక్తుడు ఆ ప్రవచనాన్ని ఇక్కడ మాట్లాడటాన్ని మనము చూస్తూ ఉన్నాం. నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును అని పునరుత్థానుడైనటువంటి క్రీస్తు గురించి ముందుగానే యోబు భక్తుడు పలికినటువంటి ఈ మాటని మనము చూస్తూ ఉన్నాం. ఈ మాట ఏ సందర్భంలో మాట్లాడుచూ ఉన్నారు అంటే, యోబు భక్తుడు తన జీవితంలో సమస్తాన్ని కోల్పోయినటువంటి పరిస్థితుల్లో, ఏంటండి సమస్తాన్ని కోల్పోయిన పరిస్థితుల్లో, బిడ్డల్ని, ఆస్తిని, మరి ఆరోగ్యాన్ని అన్నీ కూడా పోగొట్టేసుకున్నాడు. ఏమీ లేనటువంటి నిస్సహాయ స్థితిలో నిలబడి ఆ పరిస్థితుల్లో ఏమని చెప్తూ ఉన్నాడు అంటే, నా విమోచకుడు ఎవరండి? సజీవుడు. హల్లెలూయా! సజీవుడు నా విమోచకుడు. విమోచకుడు అనగా విమోచించువాడు అని అర్థము, కాపాడువాడు, సంరక్షించువాడు అని అర్థం వస్తూ ఉన్నది. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు సజీవుడైనటువంటి దేవుడు నాకున్నాడు, మరణాన్ని జయించినటువంటి దేవుడు ఉన్నాడు అనేటువంటి విమోచన తన జీవితంలో నమ్మకము యోబు భక్తుడికి మరి ప్రభువారు భూమి మీదకి రాక మునిపే కలిగి ఉన్నాడండి. హల్లెలూయా! ఈరోజు మనము ఆ పునరుత్థాన శక్తిని చూసాము, మనకి తెలుసు. కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయినాయి, అయినా కూడా సజీవుడైన దేవుని యందు మనము విశ్వాసము ఉంచట్లేదంటండి. ప్రియదేవుని బిడ్లారా, అసలు ఆయన ఎందుకు చనిపోయి ఎందుకు తిరిగి లేచినాడో తెలుసా? రోమేలుకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము 9వ వచనమును కనుక మనం చూసుకున్నట్లయితే, రోమా పత్రిక 14వ అధ్యాయము 9వ వచనము, తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. ఆయన నీకు ప్రభువు కాడా? ఈరోజు మృతులకు సజీవులకు ఆయన ప్రభువు కాడా? ఆయన రాజు కాడా? అలాంటి రాజు మన జీవితంలో ఉండగా మనమంట సజీవుడైన దేవుణ్ణి సంపూర్ణంగా విశ్వసించలేకపోతూ ఉన్నామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఎన్నో ఈస్టర్ల పండుగలు మనకి వెళ్ళిపోతున్నాయి, కానీ ఆ శక్తిని మనము పొందుకోలేకపోతూ ఉన్నామంట. ఆ శక్తిని మనము పొందుకోలేకపోతూ ఉన్నాం. సజీవుడైన దేవుడు తిరిగి లెగిచి మన కొరకు ఏమి చేస్తూ ఉన్నాడో తెలుసా? ఎందు నిమిత్తమైన తిరిగి లెగిచాడు అంటే, ఇంకా కొన్ని విషయాలు కనుక మనము ధ్యానించుకున్నట్లయితే ఈరోజు నేను మీకు కొన్ని విషయాలను నేను మీకు తెలియజేస్తాను. చూడండి, మొట్టమొదటిగా హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 25వ వచనాన్ని చూడండి. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా! సజీవుడైనటువంటి దేవుడు, మరణాన్ని జయించినటువంటి దేవుడు ఆ పునరుత్థాన శక్తితో నిన్నేమి చేయుచు ఉన్నాడంటండి? సంపూర్ణముగా రక్షించుటకు ఆయన తిరిగి లెగిచినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు తిరిగి లేచాడు అంటామే, కానీ ఎందుకు తిరిగి లేచాడు? ఎవరి కోసం తిరిగి లేచాడు? తిరిగి లేచి ఆయన ఏం చేస్తున్నాడు? మనల్ని ఏం చేయమంటున్నాడు అనే విషయాన్నే మనం పట్టించుకోము. ఈరోజు తిరిగి లెగిచిన దేవుడు ఎందుకు లెగిచాడు అంటే, నిన్నేం చేయటానికంట? సంరక్షించుటకు, నీ ప్రతి పరిస్థితుల్లో నిన్ను రక్షించుటకు ఆయన సజీవుడిగా తిరిగి లేచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరొక విషయాన్ని ఈరోజు మనం చూసుకున్నట్లయితే చూడండి, రోమేలుకు రాసినటువంటి పత్రిక, రోమా పత్రిక 8వ అధ్యాయము ఆయన ఎందుకు సజీవుడై ఉన్నాడో ఇక్కడ మనం చూస్తున్నాం. 34వ వచనాన్ని చదువుకుందాం. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే
అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడు ఆయనే. ఏమండి, సజీవుడైన దేవుడు ఎందుకు లేచాడంట? నీ కొరకు నా కొరకు ఏం చేయటానికండి? విజ్ఞాపన. నీ బలహీనతల కొరకు తండ్రి యొద్ద విజ్ఞాపన చేయించు ఉన్నాడు. ఆ పరలోకంలో ఉన్న సంతోషాన్ని ఆ దేవదూతల మధ్యకి వెళ్ళిపోయి, అబ్బా నేను అంత హాయిగా ఉంది ఇక్కడ, భూమి మీద ఎన్ని కష్టాలు పడ్డానబ్బా ఇప్పటి వరకు నేను అని మనల్ని మర్చిపోకుండా పరలోకంలో తండ్రి కుడి పార్శ్వన కూర్చొని మన కోసం ఏం చేస్తున్నాడంట? విజ్ఞాపన చేయుటకు ఆయన సజీవుడిగా తిరిగి లేచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సజీవుడిగా తిరిగి లేచినాడు. ఎందుకంటే మొదటిగా నిన్ను రక్షించటానికి, రెండవది నీ కొరకు ఏం చేస్తూ ఉన్నాడంట? విజ్ఞాపన చేయుటకు. ప్రియదేవుని బిడ్డలారా, ఇంత మంచి దేవుడు, ఇంత శక్తి కలిగిన దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు మనకి ఉండగా మనమంట ఏం చేస్తున్నామంటే ప్రతి విషయానికి కూడా భయపడుతున్నామంట. ఏం చేస్తున్నామండి? భయపడుతున్నాం. సజీవుడైన దేవుడు ఎందుకు లేచాడో తెలుసా? మరొక్క విషయాన్ని నేను మీకు ఈరోజు క్షుణ్ణంగా క్లుప్తంగా దాని గురించి మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి ఎందుకు ఆయన లెగిచినాడు అంటే, చూడండి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 17-18 వచనాలని చదువుకుందాం. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను, మృతుడినైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడునై ఉన్నాను. ఎందుకు దేవుడు సజీవుడై తిరిగి లేచాడు అంటే నీకేం చెప్తున్నాడండి? భయపడకుము అని చెప్తున్నాడు. ఈరోజు నా టాపిక్ ఇదే. యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి నీకు ధైర్యాన్ని ఇచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి నిన్ను భయపడొద్దని చెప్తూ ఉన్నాడు. ఇందాక మనం చదువుకున్నాం, రక్షించినాడు, నీ కొరకు విజ్ఞాపన చేయించున్నాడు. మంచిది, అది కొంచెం అట్లా పక్కన పెడదాం. మరి ముఖ్యంగా దేవుడు ఎందుకు ఆయన సజీవుడిగా తిరిగి లేచినాడు అంటే నీ ప్రతి భయమును తొలగించుట కొరకు. హల్లెలూయా. ఈరోజు ఉదయం లేచింది నిద్రించే వరకు కూడా మనము ప్రతి విషయంలో దేనో ఒకదాని కొరకు ఏం చేస్తూ ఉంటామండి? ఎప్పుడు చదువుకునే పిల్లలకి అమ్మో ఎగ్జామ్స్ వస్తున్నాయని భయం, వాళ్ళకి ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకి ఆర్థిక ఇబ్బందులు అనేటువంటి ఒక భయం, పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతుందంటే వాళ్ళని చూసి అదొక భయం, వీళ్ళు ఎట్లాంటి పరిస్థితికి వెళ్తారు, ఏంటి అబ్బాయి వీళ్ళ భవిష్యత్తు ఏంది, వీళ్ళ జీవితం ఏంటని అదొక భయం, అదొక టెన్షను. ఎప్పుడు చూసినా చూడండి ఏదో ఒక విషయంలో భయపడుతూనే ఉంటూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పునరుత్థానమైనటువంటి దేవుడు మనకుండగా మనము దేనికి భయపడాల అవసరం లేదంట. హల్లెలూయా. మరి మనం చూస్తాము మత్తయి సువార్త 28వ అధ్యాయం 5వ వచనములోను, మార్కు సువార్త 16వ అధ్యాయం 5-6 వచనాల్లోను, లూకా సువార్త 24వ అధ్యాయము 5-6 వచనాల్లో ఆ యొక్క చాప్టర్స్లో కనుక మనం చూసుకుంటే అక్కడ ఒకే సందర్భం మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసిన తర్వాత 3వ రోజున ఆ సమాధి యొద్దకి కొంతమంది స్త్రీలు ఏం చేస్తూ ఉన్నారు? ఆ యొక్క తైలము పూయటానికి తీసుకొని వెళ్ళిన సమయంలో ఆ సమాధి తెరవబడి ఉండటం అదంతా చూసి వారు భయపడుతూ ఉంటున్నటువంటి సమయంలో అక్కడ దేవదూత మాట్లాడుతూ ఉంటాడు. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? భయపడకుడి, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనము సజీవుడైన దేవుడు ఎందుకు లేచాడు? నీ భయమును తొలగించడానికి. ఎందుకు భయపడుతున్నావు? అప్పులను చూసి భయము, వ్యాధులను చూసి భయము, మనుషులను చూసి భయము, రకరకాల భయాలు ఈరోజు మనుషులంట చుట్టుముట్లాడుతూ ఉన్నాయంట. ఈరోజు నీ భయాన్ని తొలగించుట కొరకే పునరుత్థానమైనటువంటి దేవుడు సజీవుడిగా తిరిగి లెగిచినాడు. హల్లెలూయా. ఈరోజు మనము దేనికి భయపడవలసిన అవసరమే లేదు అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. ప్రియదేవుని బిడ్డ, నీ జీవితంలో వ్యాకులమును తొలగించుకో, భయాన్ని తొలగించుకోమని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ పునరుత్థాన శక్తిని నువ్వు కలిగి ఉంటే నువ్వు దేనికి భయపడవు. ఈరోజు భయపడటం వల్ల మన మీదకి ఏమొస్తుందో తెలుసా అండి? చాలామంది ఊరికూరికినే భయపడుతూ ఉంటారు. అసలు ఫస్ట్ నేను ఒక విషయాన్ని మీకు చెప్తున్నాను. శ్రమలు రావడానికి కారణం భయమే. అవునా కాదా?
శ్రమలు రావటానికి కారణం భయం. అవునా కాదా? ఎస్. యోబు గ్రంథం చూడండి, నేను చెప్పట్ల, బైబిల్ గ్రంథమే చెప్తున్నది. యోబు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం, ఏది వచ్చును అని నేను బహుగా భయపడితినో అదే నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదకి వచ్చుచున్నది. ప్రతి వ్యక్తి కూడా ఈ నెగిటివ్ థాట్స్ వల్ల, ఈ భయం వల్లే ఆ శోధన వస్తుంది. ఏమంటే యోబు గారు ఏం చేశాడంటే ముందుగానే భయపడ్డాడు. ఓయ్ బాబోయ్, నాకేంది ఎంత ఆస్తి కలిసి వస్తుంది, అమ్మ నా పిల్లలు ఏంది ఎంత సంతోషంగా ఉంటున్నారు, అయ్య బాబోయ్ ఏమన్నా అయిద్దేమో, ఒకసారికి నా సంతోషం అంతా మాయమైపోయిద్దేమో, నేనేంది ఇంత యాక్టివ్గా ఉన్నాను ఆరోగ్యంగా, అసలు అందరికంటే మా యొక్క ఊర్లో ఊగు దేశంలో ఉన్న వాళ్ళందరికంటే కూడా నేనేంది ఇంత బలంగా ఇంత బాగున్నానేంది అనుకుంటూ ఉన్నాడు. అమ్మ ఏమన్నా అయిద్దేమో, నాకు అనారోగ్యం వచ్చిద్దేమో. అక్కడ మాట్లాడుతున్నాడు, అక్కడ ఏది వచ్చును అని నేను బహుగా ఏమయ్యాడు? భయపడ్డాడు. అప్పుడేగా శ్రమలు, అంతకుముందు శ్రమలు ఉన్నాయా అంటే భయపడటం వలన ఏమొచ్చేస్తున్నాయి? శ్రమలు. నీ శ్రమలకి కారణం నీ భయమే, నీ కష్టాలకి కారణం నీ భయమే, నీ రోగాలకి కారణం నీ భయమే. ఏమైపోయిద్దో ఏం జరిగిద్దో నేను ఒకటే భయపడతాం. దేవుడు మనకి ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను ఇచ్చాడు, కానీ పిరికి ఆత్మను మనకి ఇవ్వలేదు. ఈరోజు భయపడటం వలన మనకి శ్రమలు వస్తాయని గుర్తుపెట్టుకోనండి. జయించలేము ఆ శ్రమలని. అంతేకాదు భయపడటం వల్ల మళ్ళీ ఏమవుతుందో తెలుసా మనకి? సామెతల గ్రంథం 29వ అధ్యాయము 25వ వచనం చూడండి. భయపడటం వలన మనుషులకు ఉరి వచ్చి ఏమొస్తుందంట? మరణం. భయం వల్ల ఏమొస్తుంది ఈరోజు మనుషులకి? మరణం అండి. ఈరోజు హాస్పిటల్లో చూడండి, చాలామంది టెన్షన్ వల్ల చచ్చిపోయే వాళ్ళు చాలామంది కనపడతారు. బైబిల్ గ్రంథంలో కూడా ఒక ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది తెలుసా? భయం వల్ల హార్ట్ అటాక్ వచ్చింది. ఎవరో తెలుసా ఆయన? ఏం పేరు? నాబాలు. ఏం పేరండి? నాబాలు. దావీదుకి వ్యతిరేకంగా మాట్లాడాడు, మత్తులో ఉండి తాగుబోతుకుండి ఏదేదో చేశాడు, అది వేరే విషయం. అయితే తన భార్య వచ్చి జరిగిన విషయం అంతా ఆయనకి చెప్పగానే ఒక్కసారిగా ఆయనకి భయం వచ్చేసిందంట. సమూయేలు 1 గ్రంథం 25:37 ఉంటుందండి. నాబాలు భార్య అతనితో ఆ సంగతులను తెలియచెప్పగా భయము చేత అతని గుండె పగిలెను, అతడు రాతి వలె బిగుసుకొని పోయిను, 10 రోజుల తర్వాత చచ్చెను. ఏమైపోయాడండి? దేని చేత? భయము చేత మరణాలు వస్తున్నాయి. భయము. మనిషికి ఎంత భయమో. ఎందుకు భయపడుతున్నావు? సజీవుడైన దేవుడు ఏమైపోయాడు? ఈస్టర్ పండగ లేచినాడు రా, సమాధి గెలిచినాడు రా అని పాడుకుంటే సరిపోతుందా? జై జై యేసు అని పాడుకుంటే సరిపోతుందా మన జీవితంలో? మరి ఆ శక్తి ఏది? ఆ శక్తిని ఎక్కడ నువ్వు విశ్వసిస్తున్నావు? ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో భయపడటం వల్ల దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ జీవితంలో నువ్వు భయపడటం వల్ల నువ్వు శ్రమలను కొని తెచ్చుకుంటున్నావు, మరణాన్ని, రోగాలను నువ్వే కొని తెచ్చుకుంటూ ఉన్నావు. గ్యాస్ ట్రబుల్తో వెళ్ళంగానే ఫస్ట్ డాక్టర్ అడిగే క్వశ్చన్ ఏంటి? ఏం బాగా ఆలోచిస్తారా? ఫస్ట్ ఏం తిన్నారు? ఏమంటారు? ఏం తిన్నారు? ఏమన్నా తిన్నారా? రెండో ప్రశ్న ఏంటో తెలుసా? బాగా ఆలోచిస్తారా? వెంటనే ఏంటది? బాగా ఆలోచిస్తారా? వెంటనే వేస్తాడండి బాబు, వెంటనే వేస్తాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు ప్రతి దానికి మానవుడు భయపడుతూ జీవిస్తున్నాడు. ఈరోజు భయపడుట వలన మనిషికి ఉరి వచ్చును, భయపడుట వలన మనిషి శ్రమల పాలైపోతాడని గుర్తుపెట్టుకోనండి. అసలు మానవుడు ఎందుకు భయపడతాడండి? ఎందుకు భయపడుతున్నాడు మానవుడు? నెంబర్ 1, మానవుడు తప్పు చేసినప్పుడు భయపడతాడు. అవునా కాదా? ఒక పొరపాట్లు చేసినప్పుడు ఖచ్చితంగా ఏమవుతాడు? భయపడతాడండి. బైబిల్ గ్రంథంలో స్టార్టింగే ఉందిగా. ఎవరైనా రోజు యెహోవా దేవుడు రాగానే హ్యాపీగా ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తూ సంతోషంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు. ఒకరోజు సడన్గా చెట్టుని దాక్కొని అన్సి పిలిచినా రావట్లా. ఆదాము ఎక్కడా అంటే ఏమంటున్నాడండి? ఆదికాండం 3:10 అంటాడు, అందుకు అతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని కనుక ఏం పడంట? భయపడి. ఎందుకు భయపడ్డాడు? దేవుడు వద్దు అన్నదాన్ని చేశాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము.
పాపం వల్ల మానవులు ఈరోజు భయంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈరోజు దేవుడు వద్దు అన్నటువంటి పనులను నువ్వు చేస్తూ ఉన్నావు. దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా నువ్వు బ్రతుకుతూ ఉన్నావు. దేవునికి ఆజ్ఞలకు వ్యతిరేకంగా నీ చూపులను, నీ నడకలను నువ్వు మార్చుకోలేకపోవటం వల్ల నువ్వు భయపడుతూ బ్రతకవలసి వస్తుంది. ఆ భయంలో శ్రమల పాలైపోతున్నావు. నిన్ను మరణానికి, రోగాలకి, అప్పులకి, శాపాలకి తీసుకువెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఈరోజు మానవుడు వద్దు అన్న పని చేయటం వల్ల భయము అనేది వారి జీవితంలోనికి వచ్చేస్తున్నది. పిల్లలు కూడా చూడండి, మనము ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళు చేయలేదనుకోండి, వెంటనే మనం చెప్పింది చేయనప్పుడు వాళ్ళలోకి ఏమొచ్చింది? భయం వచ్చేస్తూ ఉంటుంది. వాళ్ళు భయపడిపోతూ ఉంటారు. రెండవది, నీ జీవితంలో ఎప్పుడు, ఒక దేవుని బిడ్డ జీవితంలో ఎప్పుడు భయం వస్తుంది అంటే, ఎప్పుడు భయపడుతూ ఉంటారంటే, అంటే ఆత్మీయ భయభక్తులు వేరండి. ఆ భయం గురించి నేను చెప్పట్లేదు. ఆ భయభక్తుల జీవితాన్ని గురించి నేను మాట్లాడట్లేదు. లోక సంబంధముగా ప్రతి విషయంలో భయపడుతూ, అనగా ప్రతి విషయంలో కూడా నెగిటివ్ ఆలోచనలు కలిగినటువంటి సందర్భముల గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. రెండో విషయాన్ని కనుక నేను మీకు తెలియచేసినట్లయితే, అవిశ్వాసముతో మనము జీవించినప్పుడు మన జీవితంలో మనకు తెలియకుండానే ఒక పిరికి మనసు వచ్చేసింది. నీలో విశ్వాసం తగ్గిపోయే కొందుకు ఏమొచ్చేసింది అంటే అవిశ్వాసం వస్తుంది. అవిశ్వాసం వచ్చిన దగ్గర నుంచి నీకు ప్రతి విషయానికి నువ్వు భయపడుతూనే ఉంటావు. ఉదాహరణకి మనము మత్తయి సువార్త 14వ అధ్యాయంలో చూస్తాం. 30-31 వచనంలో పేతురు గారిని మనకు అక్కడ కనిపిస్తారు. పేతురు గారు యేసుక్రీస్తు ప్రభువారు సముద్రం మీద నడుచుకుంటూ అలాగా వస్తూ ఉన్నప్పుడు, నీటి మీద నడుస్తూ ఉంటే ప్రభువారిని చూసి అంటాడు, ప్రభువా నేను కూడా నడుస్తాను ప్రభువా అంటాడు. కమాన్ అని ప్రభువారు అనగానే పేతురు గారు చక్కగా విశ్వాసంతో ప్రభు వైపు చూస్తూ నడుస్తూ వెళ్తాడు. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువారను రక్షించమని కేకలు వేస్తున్నాను. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి. ఏం చూసి భయపడ్డాడంటండి? గాలి. ఈరోజు గాలి వార్తలకు భయపడతావు, గాలి లాంటి శ్రమలకు భయపడతావు, గాలి లాంటి రోగాలకు భయపడతావు, గాలి లాంటి మనుషులకు భయపడతావు. ఈరోజు మనము దేనికి భయపడవలసిన అవసరము లేదు 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 అని దేవుడు చెప్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో 365 సార్లు భయపడకూడని దేవుడు చెప్పాడు, రాయబడింది. అనగా నువ్వు ప్రతిరోజు ఈ మాటను ఏం చేసుకోవాలంటే మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఏం మాటనండి? భయపడకుడి. అవును, ఎవరు మనతో ఉన్నా లేకపోయినా, ఎవరు మనల్ని విడిచేసి వెళ్ళిపోయినా, ఆస్తి అంతస్తులు మన జీవితంలో లేకపోయినా, ఏ విషయంలోనైనా సరే మనము భయపడవలసిన అవసరము లేదండి. రోగం వస్తే ఎందుకు భయపడాలి? అది మనల్ని చూసి భయపడి అదే మనల్ని పారిపోవాలి. ఇక ఈ వ్యక్తిని నేను శోధించలేనబ్బా అనుకోవాలి. యోబు గారిని అలానే అనుకుందా లేదా అండి? ఇక నా వల్ల కాదండి. ఈరోజు విశ్వాస జీవితము నీలో తగ్గిపోతున్నప్పుడు భయంకరమైనటువంటి భయం నిన్ను ఆవహిస్తుంది. ప్రతి గాలి విషయానికి భయపడతామంట. గాలి వార్తలు చాలా వస్తాయి మన దగ్గరికి కదా. మరి మన గురించి ఇట్ట అంటున్నారంట, సంఘం గురించి ఇట్ట అంటున్నారంట, మా గురించి ఇట్ట అనుకుంటున్నారంట. అంటే కాదు, అంటే ఏం వార్తలండి? మనకెందుకు భయం? గాలికి వచ్చిన వార్తలు గాలికే పోతాయి. హల్లెలూయా. గాలికి వచ్చిన గాలికే పోతాయండి. ఈరోజు గాలికి నిలబడిన వాడు ఎంతసేపు నిలబడతాడు? ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు ఎందుకు భయం వస్తుందంటే నీ జీవితంలో గాలి వార్తలకి అల్ప విశ్వాసం అయిపోవటం వల్ల. అందుకే 8:26 అంటాడు మత్తయిలో. అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పాను. గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలిని. అల్ప విశ్వాసం అంటే విశ్వాసము తగ్గిపోతున్నప్పుడు ఏమొస్తుంది వీళ్ళకి? భయం. ఏమైపోతుందో రేపు నా భవిష్యత్తు, నేను చచ్చిపోతే ఎవరు పడేస్తారో, నన్ను చచ్చిపోతే ఎలా పడేస్తారో. మనం భయపడతామండి, మనల్ని పునరుత్థాన శక్తి కలిగిన దేవుడు మనల్ని అవమానము కానివ్వడు. సజీవుడైన దేవుడు ఈరోజు నువ్వు భయపడద్దు అంటున్నాడు. ఎప్పుడు నువ్వు భయపడతావు అంటే పాపము నీలో ఉన్నప్పుడు, అవిశ్వాసము నీలో ఉన్నప్పుడు నీలోకి ఏమొచ్చేస్తుంది? భయము. ఆ భయము చేత ఎన్ని అబద్ధాలు ఆడతావో, ఆ భయాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఎన్ని అబద్ధాలు, ఎన్ని మోసాలు చేస్తూ ఉంటావో ప్రియదేవుని బిడ్డ. ఈరోజు నువ్వు ఎలాగున్నావో నాకు తెలియదు. యూదులకి భయపడంట శిష్యులు ఇంట్లో కూర్చొని ఏం పెట్టేసుకున్నారు? తలుపులు వేసేసుకున్నారండి. అక్కడ ఉంటుంది యోహాను 20:19 వచనంలో, శిష్యులు యూదులకు భయపడి తలుపులు వేసుకొని కూర్చున్నారు లోపల. దేవుడేమంటున్నాడు యెషయా గ్రంథంలో 51:7 మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకడి. వాళ్ళ నోరు అంతే, వాళ్ళ మనుషులు
లోకులు, లోకులు కాకులు, కాకులే లోకులు. వాళ్ళు పొడుస్తూనే ఉంటారు. వాళ్ళ మాటలకు మనం ఎందుకు భయపడాలి? నీ విశ్వాసం ఎలా ఉంది? నీ భక్తి ఎలాగుంది? నీ పరిశుద్ధ జీవితం ఎలాగుంది? దేవునితో నీ సంబంధం ఎలాగుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేనికి భయపడాల్సిన? ఉదాహరణకి మనకి మాదిరి యేసుక్రీస్తు ప్రభువు వారే భయపడ్డాడండి? ఎవరికి భయపడాల. మొహమాటము లేనివాడంట మన ప్రభువారు. హల్లెలూయా. ఎక్కడ మొహమాట పడాల, ఏ విషయంలో కూడా భయపడి మొహమాట పడాల. మనకేమో చిన్నదానికి కూడా పిరికి మనసు వచ్చేస్తూ ఉంటుంది, చిన్నదానికి అవిశ్వాసం వచ్చేస్తూ ఉంటుంది. మరి ఈరోజు నీ జీవితంలో మన భయం పోవాలి అంటే ఏం చేయాలి? మన భయము ఎందుకు భయపడుతున్నామో చెప్పాడు కదా. ఎందుకు భయపడుతున్నామో మనం ఈరోజు నేర్చుకున్నాం మన జీవితంలో. మరి మన భయము పోవాలి అంటే మరి మనం ఏం చేయాలి? భయపడటం వలన ఏమి కలుగుతుందో చూసాము. భయం ఎందుకు వస్తుందో చూసాము. మన భయము పోవాలంటే ఏం చేయాలి? చూడండి, సామెతల గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనంలో ఆ మాటను ఒకసారి మనం చదువుకుందాం. ఉరి వచ్చును. ఈ మాటను గట్టిగా పట్టుకోండి. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండను. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. అంటే నీ విశ్వాస జీవితాన్ని పెంచుకోవాలి. దేవుని మీద దేవుని నమ్మటం నువ్వు నేర్చుకో. మనుషులు చెప్పేది, వాళ్ళు చెప్పేది, వీళ్ళు చెప్పేది వినబాక. భయం వేస్తుంది, గుండెలు పగిలిపోతాయి వాళ్ళు చెప్పేది వింటే. డాక్టర్ వచ్చాడు, చూస్తాడు, చెప్పలేమండి. ఏమంటాడండి? ఏం చేస్తాడు? చెప్పలే, ఇంకా కొద్ది, అంతే, అయిపోయింది. ఆ మాట డాక్టర్ నోట్లోంచి రాగానే ఇక్కడ బెడ్ మీద ఉన్న మనిషి ప్రాణం ఏమైపోతుంది? ఫట్. ఎందుకు? భయం. కానీ పునరుత్థాన శక్తిని రుచి చూచినటువంటి వ్యక్తి దేనికి భయపడడు. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరిస్తాను అంటున్నాడండి దావీదు. మనము దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడో తెలుసా? దేవుని యందు నమ్మిక ఉంచిన వ్యక్తి చచ్చిపోతామన్నా భయపడడు. నీ మీదకి ఇదిగో పలానా వాళ్ళు వచ్చేస్తున్నారు అన్నా కూడా భయపడ్డు. యాకోబుతో చెప్పారు, ఇదిగో నీ అన్న చాలామందిని వేసుకొని వస్తున్నాడు, నిన్ను చంపడానికి వస్తున్నారు, చాలామందిని వస్తున్నాడు అనగానే యాకోబు గారు ఎక్కడికి పరిగెత్తాడండి? ఎబ్బేకు రేవులో పెనుగులాడుతున్నాడు. ఎవరితోటి? దేవునితోటి. ఎవరి మీద నమ్మకం ఉంచుకున్నాడు? వెళ్ళేటప్పుడు నమ్మకం లేదు, అందుకే పారిపోయాడు. అంత విశ్వాసం లేదు. యాడికి మా నన్ను వెళ్ళిపోమంటున్నావేందమ్మా? ఆశీర్వాదం పొందాను కదా, ఇప్పుడే కదా నాకు ఆశీర్వాదం ఇచ్చాడు నాన్న, ఆశీర్వదించబడి నన్ను బొమ్మంటున్నావేందమ్మా? ఎక్కడ పోవాలమ్మా? నేను మిమ్మల్ని అందరిలో వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళాలమ్మా? నేను బాగున్నా, నా దేవుడు ఉన్నాడులేమ్మా, ఆయన దగ్గరికి వెళ్ళి నేను ప్రార్థన చేసుకుంటా అల్లా. అక్కడ రాలా ఆ మాట. ఇప్పుడు వస్తుంది. మీ అన్న వస్తున్నాడు చంపటానికంటే, ఇప్పుడు కూడా నా పిల్లలను తీసుకొని నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతా అనలేదండి. ఏదైతే అది అయింది. ప్రార్థన చేసుకున్నాడు, దేవుడి మీద నమ్మకం ఉంచాడు, అందరిని తీసుకొని ముందుకు వెళ్ళిపోయాడు. హల్లెలూయా. నీ జీవితంలో దేవుని మీద నమ్మకం ఉంటే, విశ్వాసాన్ని పెంచుకుంటే నీ జీవితంలో ఎక్కడా కూడా భయపడం. దేనికి భయపడమండి మనము? ఈరోజు నువ్వు నీ జీవితంలో భయపడకుండా నువ్వు బ్రతకాలి అంటే విశ్వాసపు జీవితాన్ని పెంచుకొని పునరుత్థాన శక్తిని నువ్వు నమ్మాలండి. దేవుడు నా కొరకు తిరిగి లెగిచినాడు కాబట్టి ఆయన ఉండగా నేను ఎందుకు భయపడాను? మనుషులు చచ్చిపోవచ్చండి. చాలామంది అంటారు, పాపం రేపటి నుంచి వాళ్ళ పరిస్థితి ఏంటో, వాళ్ళ వల్లే ఆ ఇల్లు గడిచింది. ఆయనే పాపం కుటుంబాన్ని అంతా నెట్టుకొచ్చాడు, ఆమె కుటుంబాన్ని అంతా చూసింది, పాపం చచ్చిపోయారు, రేపు వాళ్ళ పరిస్థితి ఏంటో, వాళ్ళు పాపం ఎట్ట బతుకుతారో. ఏమండి, మనుషులు చచ్చిపోయారు, దేవుడు చచ్చిపోయాడా? నీ దేవుడు చచ్చిపోయాడా? నీ జీవము కలిగిన దేవుడు చచ్చిపోలేదుగా. ఆయన తిరిగి లేచినటువంటి దేవుడు. ఆయన ఉన్నాడు మన పక్షాన. మనుషులు విడిచిపెట్టచ్చు, బిడ్డలు విడిచిపెట్టచ్చు, తల్లిదండ్రులు విడిచిపెట్టచ్చు, కన్నవారు విడిచిపెట్టచ్చు, అందరూ విడిచిపెట్టచ్చు. కానీ మనల్ని ఎవరు విడిచిపెట్టలేదండి? సజీవుడైన దేవుడు, మరణాన్ని జయించిన దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. ప్రియదేవుని బిడ్డలారా, నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. కానీ నీ భయమును మరి పోవాలి అంటే దేవుని యందు నమ్మిక ఉంచి విశ్వాసముతో నువ్వు ముందుకు వెళ్ళు. పునరుత్థానము జీవము నేనే అని దేవుడు చెప్తున్నాడు. ఆ దేవుని మీద నువ్వు నమ్మకం ఉంచు. దావీదు అంటాడు, అయ్యా నలుదిశలా నాకు ఏం కలుగుతుంది? భీతి కలుగుతుంది అంటాడు. నలుదిశల నుంచి భయం కలుగుతుందంట, నలుదిక్కుల నుంచి. నిజమే, దావీదు జీవితంలో నెమ్మది ఉందండి. అసలుకి ఎంత భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నాడో తెలుసా దావీదు? ఇంట్లో నుంచి
బిడ్డల జీవితాల్లో నుంచి ఎలాంటి శోధనలు వస్తాయో అదొక భయం, కుటుంబంలో నుంచి ఒక భయం, రాజకీయం ఒక భయం, ప్రజల దగ్గర నుంచి ఒక భయం, శత్రువుల దగ్గర నుంచి ఒక భయం, చుట్టుపక్కల నమ్ముకున్న స్నేహితుల దగ్గర నుంచి ఒక భయం, చుట్టూతో భయాలేనండి తనకి ఎక్కడ చూసినా. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా దావీదు ఏమంటున్నాడో తెలుసా? కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనంలో అంటున్నాడు చూడండి, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. మరి నువ్వెందుకు భయపడుతున్నావు తల్లి? ఎందుకు భయపడుతున్నావు తండ్రి? సజీవుడైన దేవుడు, పునరుత్థాన శక్తిని కలిగినటువంటి దేవుడు ఆ శక్తితో నిన్ను తప్పించలేడా? నిన్ను విడిపించలేడా? మరణాన్నే జయించిన దేవుడు నీ భయమును తీసివేయలేడా? నీ బాధను తీసివేయలేడా? నీ కష్టాన్ని తీసివేయలేడా? నీ అప్పుల నుంచి విడిపించలేడా? హల్లెలూయా. ఈరోజు మనము దేనికి భయపడవలసిన అవసరము లేదు 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 అని ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మన భయమును పక్కన పెట్టేసేద్దాం, పిరికి స్వభావమును పక్కన పెట్టేద్దాం. పాతాళానికి వెళ్ళేటువంటి వాళ్ళలో మొదటి లిస్ట్ ఎవరిదండి? పిరికివారు. ఎస్, ప్రతిదానికి భయపడుతూ ఉన్న పిరికివారు. సమస్య నిన్ను చూసి పారిపోవాలి కానీ సమస్యని నువ్వు చూసి పారిపోకూడదంట ఒక దేవుని బిడ్డ. హల్లెలూయా. ఏమండి, విలియం కేరీ గారు మన ఇండియా వచ్చి ఎన్ని కష్టాలు పడ్డాడండి, ఎన్ని శ్రమలు పడ్డాడండి. ఆయన బిడ్డల్ని పోగొట్టుకున్నాడు జబ్బులు చేసి, తన పిల్లల్ని భార్యల్ని పోగొట్టుకున్నాడు. ఒక భార్యను చేసుకుంటే పాపం ఆమె చనిపోయి జబ్బులు చేసి మన వాతావరణాలు పడక, ఆ తర్వాత మరొక చేసుకుంటే ఆమె కూడా చనిపోయి, ఆయనకి హెల్త్ బాగోక ఎన్ని కష్టాలు పడ్డాడండి. ఏమండి, చివరికి కష్టాలు ఆయన్ని చూసి పారిపోయినాయి కానీ ఆయన మాత్రం భారతదేశాన్ని విడిచి పారిపోయాడా? పారిపోతే ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథం మన చేతుల్లో ఉండేది కాదు. హల్లెలూయా. ఈరోజు దేనికి మనం పారిపోకూడదు. సేవలో మనం ముందుకు వెళ్ళాలి. మన సహవాస నాయకులు కూడా నాకు తెలిసి 25 సంవత్సరాల క్రితం యవన ప్రాయంలో మరి ఆ యొక్క దేవుని కాడి మోస్తూ మరి ముందుకు వెళుతూ ఉన్న సమయంలో ఎన్నో కష్టాలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. కన్న తండ్రి కూడా ఇంట్లో నుంచి ఆ కుటుంబం బిడ్డలతోటి భార్యతోటి ఇంట్లో ఉండొద్దు, ఇట్లా చేస్తే నువ్వు అని చెప్పేసి బయటికి కూడా నెట్టేశారు. మా కళ్ళ ముందే మేము చూస్తూ ఉన్నాం. కానీ ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడా భయపడాల, దేవుణ్ణి విడిచిపెట్టలా, సేవని విడిచిపెట్టలా, ఉద్యోగాన్ని విడిచిపెట్టేశాడు కానీ దేవుని పరిచర్యను విడిచిపెట్టలా. ఈరోజు కూడా మరణంతో అనారోగ్యంతో పోరాడుతూ కూడా నేను దేవుని పని చేయాలి అని అలానే ప్రాకులాడుతూ నిలబడి కూర్చొని దేవుని వాక్యాన్ని చెప్తూ ఉన్నారు. హల్లెలూయా. మనమేమో ప్రతి చిన్నదానికి భయపడుతూ ఉంటున్నాం, ప్రతి చిన్నదానికి మనం భయపడుతూనే ఉన్నాం. ఈరోజు భయపడవలసిన అవసరము మనకి లేదు అని ఈ పునరుత్థాన దినాన దేవుడు మన సంఘములో ఉన్న ప్రతి బిడ్డకి, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి దేవుడు ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆమేన్. ఈరోజు నువ్వు ఏ భయముతో ఉన్నావో నాకు తెలియదు. మనుషులు పెట్టే భయముతోనో, అనారోగ్య భయముతో, అప్పుల భయముతో, ఏ భయముతో నువ్వు పోరాడుతున్నావో నాకు తెలియదు. సహోదరి సహోదరుడా, ఈరోజు సజీవుడైనటువంటి దేవుడు, విమోచకుడు అని చెప్తున్నటువంటి దేవుడు, పునరుత్థాన శక్తి కలిగినటువంటి దేవుడు నీకు ప్రామిస్ చేస్తూ ఉన్నాడు, నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నువ్వు నమ్ము ఆయన శక్తిని. నువ్వు దేనికి భయపడవలసిన అవసరము లేదు. హల్లెలూయా. ఈరోజు మరి సజీవుడైన దేవుడు ఎందుకు తిరిగి లేచినాడంటే మన భయమును పారద్రోలుటకు. ఇందాక చెప్పుకున్నాం, సంపూర్ణముగా మనల్ని రక్షించుట కొరకు ఆయన తిరిగి లేచినాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. మరి నీకు ఆపద వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు రక్షిస్తున్నాడు. ఇంకెందుకండి భయం మనకి? ఆయన మాట్లాడుతున్నాడు కదా. అక్కడ చివరి ఒక మాట చదువుదాం, ఎందుకు ఆయన తిరిగి లేచినాడో చూడండి. ఇక్కడ ఒక మాట, యోబు గ్రంథం ఇందాక మనం చదువుకున్నాం 19వ అధ్యాయం 25వ వచనంలో, అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఆయన మరలా వచ్చి మనల్ని ఏం చేస్తాడంట? తీసుకొని వెళ్ళుటకు సజీవుడుగా తిరిగి లేచినాడండి. యోహాను సువార్త 14:3 అంటాడు, నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని నేను తీసుకొని పోతాను అంటున్నాడు. అందుకే సజీవుడిగా లేచినాడు ఆయన. పునరుత్థాన శక్తి నువ్వు కలిగి ఉంటే నువ్వు కూడా లెగుస్తావు. ఆయనతో పాటు ఆయన మనసు కలిగి ఉంటావు. భయపడకుండా ఆయన చేసినట్టు భూమి మీద ఆయన పనులు నువ్వు కూడా చేస్తావు. పౌలు గారు భయపడ్డారండి? భయపడ్డా? భయపడలా, నమ్మాడు. సజీవుడైన పునరుత్థాన శక్తిని అపోస్తలుడైన పౌలు గారు నమ్మారు కాబట్టి ఏ మనుషులకి భయపడలేదు, ఏ యొక్క యాజకులకి ఎవ్వరికి కూడా, ఏ శాస్త్రులకి, ప్రధాన యాజకులకి ఎవ్వరికి భయపడలేదండి. పౌలు గారు క్రీస్తులాగా జీవించాడు. పౌలు గారు ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా సువార్తను ప్రకటించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడో అది చేయటమే నాకు ఇష్టం అన్నాడు. అలానే వెళ్ళిపోయాడు.
పౌలు అంటాడు కదా, ఒకసారి ఓడ ప్రయాణం చేస్తూ ఖైదీగా బంధించబడి వెళ్తూ ఉన్నటువంటి సమయంలో ఆ ఓడలో అలజడలు వచ్చేసేసి ఆ సముద్రంలో భయంకరంగా వచ్చేసి మునిగి చనిపోతూ ఉన్నటువంటి సమయంలో ఒక మాట అంటాడు ఆ ఓడ యజమానితోటి, ఆ నడిపేటువంటి వ్యక్తితో అంటాడు, నువ్వు దేనికి భయపడబాకు, ఓడలో ఉన్న ఏ వ్యక్తి యొక్క వెంట్రుకకు కూడా హాని జరగదు, అంతే, ఏ వ్యక్తికి హాని జరగదు, భయపడొద్దు. హల్లెలూయా. ఎందుకు చెప్పగలిగాడో తెలుసా ఆ మాట? పునరుత్థాన శక్తిని రుచి చూచాడు కాబట్టి. నువ్వు రుచి చూడట్లేదు కాబట్టి అల్ప విశ్వాసం అయిపోతున్నావు, అవిశ్వాసం అయిపోతున్నావు, బలహీనరాలు అయిపోతున్నావు. ఊరికినే నీ గుండె జారిపోతూ ఉన్నది. ఈరోజు ప్రతి చిన్న విషయానికి జారిపోతూ ఉన్నావు. తెలుసో తెలియకో అప్పుల పాలైపోయావు, తెలుసో తెలియకో కొన్ని పొరపాట్లు చేసి ఉండొచ్చు. అయితే పశ్చాత్తాపడు, దేవుడి సన్నిధిలో గోచాడుకో, వాటి నుంచి విముక్తిని దయచేయమని అడుగు. సజీవుడైన దేవుడు నిన్ను విడిపిస్తానికి శక్తి కలిగిన దేవుడు ఆయన నీతో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మరలా వచ్చి నిన్ను నన్ను ఏం చేస్తాడంటండి? తోడుకొని వెళ్తాడు. మరి ఇంత గొప్ప దేవుడు మనకుండగా మనకెందుకు భయం అండి? చివరికి ఒక మాట మనం చదువుకొని ముగించుకుందాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనం. భయపడకుడి, వారిని లోకాన్ని చూచి భయపడకుడి, దిగులు పడకుడి, నీతో కూడా వచ్చేవాడు సజీవుడైన నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్ను అన్నడు. ఆమేన్. ఈరోజు దేవుడు పునరుత్థాన శక్తి కలిగిన దేవుడు, సజీవుడైన విమోచకుడైన దేవుడు మనతో. నేను తిరిగి లేచింది నీ భయాన్ని పారద్రోలటానికి. ఎందుకు భయపడుతున్నావు? పాపము ఉన్నట్లయితే, అల్ప విశ్వాసము అవిశ్వాసం ఉన్నట్లయితే సరిచేసుకో. నీ విమోచకుడిని, నేను సజీవుడిని, భయపడద్దు, దిగులు పడద్దు అని దేవుడు ఈరోజు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభువు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు ప్రభా అనేక విషయాలకి భయపడిపోయి నా గుండె జారిపోయి దిగులుతో నేను ఉన్నాను. నా భయమును పారద్రోలు గొప్ప దేవా, నన్ను విడువని ఎడబాయనని వాగ్దానం చేస్తున్న దేవా, నీకు వందనాలు. నా కొరకు నువ్వు తిరిగి లేచినావు, నా భయమును పారద్రోలుటకని దేవుని సన్నిధిలో, ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సజీవుడైన దేవా, పునరుత్థాన శక్తి కలిగినటువంటి వాడా, మరణాన్ని జయించిన మృత్యుంజయుడా, నీవు సజీవుడు అయి తిరిగి లేచి మమ్మల్ని సంరక్షించుచు మా పక్షముగా విజ్ఞాపన చేయుచు నాయన, మమ్మల్ని మరలా తీసుకొని వెళుతున్న దేవా నీకు స్తోత్రం. అయితే ఈ భూమి మీద బ్రతుకుచున్న మేము భయముతో వణుకుచూ ఉన్నాము నా ప్రభువా. పాపము వలన నాయన, అవిశ్వాసం వల్ల మా హృదయాలు భయముతో నిండిపోయినాయి ప్రభువా. అయ్యా, ఇదిగో ఆ భయము యేసు నామములో గద్దిస్తున్నాం. ఈ వాక్యము వింటూ వీక్షిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో ఏ విషయంలో భయపడుతుందో, ఏ రోగము విషయంలో, ఏ అప్పుల విషయంలో, ఏ సమస్యల విషయంలో, ఏ మనిషికి భయపడుతుందో యేసు నామములో దాన్ని కొట్టివేస్తున్నాం. ధైర్యముగా ఉండమని మీరు సెలవిస్తూ ఉన్నారు, దిగులు పడకమని సెలవిస్తున్నారు. ఈ బిడ్డల్ని మీరు ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.